సో సిను ఇక్కడ ఏందని అంటే ఇది మన సర్వీసెస్ అన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి ఏందని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాష్‌బోర్డ్ ఇట్లా వస్తది. లాగిన్ డాష్‌బోర్డ్. మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేయంగానే యూజర్ నేమ్, పాస్వర్డ్‌తోని క్లిక్ అవుదాం. ఓకేనా? సో ఇంకా మంచిగా అర్థమైతది. సో ఇది వచ్చేసి మన వెబ్‌సైట్. ఓకేనా? అవును. సో అవును. వెబ్‌సైట్‌తోని మనం ఏందని అంటే మనం జాయిన్ అయిన వెంటనే మనకేందంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తది. సో ఇది నా యూజర్ నేమ్ అండ్ ఇది వచ్చేసి నా పాస్వర్డ్ అన్నమాట. పాస్వర్డ్ ఎవరికీ చెప్పొద్దు. ఓకేనా? సో ఎవరిది వాళ్ళకి హైడ్ చేసుకోండి పాస్వర్డ్. రైట్? సో లేటర్ మీరు ఏందంటే పాస్వర్డ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏందంటే చేసుకోవచ్చు. అది ఏందంటే చూపిస్తా. పాస్వర్డ్ అనేది కూడా ఎక్కడ ఉంటదో చూపిస్తా. ఓకేనా? లాగిన్ సక్సెస్ అవ్వంగానే మనకేందని అంటే ఇక్కడ వచ్చేసి చూడండి. ఇక్కడ ఉంది గదా! ఇక్కడ సెట్టింగ్ అని ఉంది. ఆహా! ఓకేనా? ఓకే. సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఏందనంటే కరెంట్ పాస్వర్డ్ మీకు ఈ ప్రెజెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఓకే. ఎంటర్ న్యూ పాస్వర్డ్ రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్. ఓకేనా? ఓకే. అండ్ సబ్మిట్ అని కొట్టేస్తే సరిపోతది. అది పాస్వర్డ్ చేంజ్ అయిపోతది. రైట్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందని అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ డాష్‌బోర్డ్ ఇట్లా వస్తాయి గదా! మన కింద ఎంతమంది ఉన్నారు? టోటల్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు మీ కింద అనేది కనిపిస్తది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వచ్చేసి టైల్ ఏందంటే చేశారా? ఇవి ఇక్కడ కనిపిస్తుంది గదా! జస్ట్. ఓకే. కనిపిస్తుంది. ఆ! ఇది వచ్చేసి ఏందంటే మన కింద ఎంతమంది ఉన్నారు? ఓకేనా? వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. మన పైనున్నోళ్ళు కనిపియరు. ఓకే. ఆ! ఓకేనా? సో ఆహా! ఇప్పటి ఓకే. వరకు మనకు వచ్చిన అంటే ఇది వచ్చేసి ఎర్నింగ్ మన ఒక ఐడీకి వస్తున్న అమౌంట్ అన్నమాట ఇది. ఇక్కడ వస్తది. ఈ పెయిడ్ బ్యాలెన్స్. మనకి ఆ! కంపెనీ ఇప్పుడు మీరు అడిగారు గదా! మనకి అవును. కంపెనీ ఇంతవరకు ఎంత పే చేస్తుందనేది గూడంగా ఏందని అంటే ఈ పెయిడ్ బ్యాలెన్స్‌లో చూపిస్తది. ఓకేనా? ఆ! డైలీ ఓకే. ఎర్నింగ్ డైలీ ఎర్నింగ్స్ అని అంటే ఈరోజు ఎంతమంది మన కింద ఫర్ ఎగ్జాంపుల్ ఓహ్, 5 మెంబర్స్ ఏందనంటే వీడియో సెండ్ చేసి మేము గూడా ఎర్న్ చేసుకున్నాం అనేటోళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారనుకో వాళ్ళు జాయిన్ అవ్వంగానే మీకేందనంటే ఆ అమౌంట్ అనేది ఈ వాలెట్‌లో యాడ్ అయితది. డైలీ ఓకే. ఎర్నింగ్స్‌లో. ఓకేనా? ఆ! మండే రాంగానే ఈ అమౌంట్ వచ్చేసి జీరో అయిపోతది ఇది. ఇది జీరో ఆహా! అయిపోతే ఇది వచ్చేసి ఇందులో యాడ్ అయిపోతది. ఓకే. ఓకేనా? సో ఇది ఆ! వచ్చేసి మన కింద మెంబర్స్ ఎవ్రీడే ఇప్పటి నుంచి నువ్వు ఆ! అబ్జర్వ్ చేసుకుంటా ఉండు. డెఫినైట్‌లీ ఇది ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఇది ఇది ఐడీ అవును. ఈ ఐడీ నాది. నువ్వు నా పైన ఉన్నావు. అవును. ఓకేనా? సో అవును. ఇంక్రీజ్ అవుతా ఉంది. కరెక్టే. ఇది ఇంక్రీజ్ అవుతా ఉంటది. డెఫినైట్‌లీ అందులో డౌటే లేదు. ఇప్పటి నుంచి నువ్వు అబ్జర్వ్ చేస్తా ఉండు. ఓకేనా? అవును. సో మనకేందని అంటే ఈ సర్వీసెస్ అనేది ఇవి వచ్చేసి మన సర్వీసెస్ అన్నమాట. ఈ ఓకే. సర్వీసెస్ ఏందంటే వాళ్ళు 350 కట్టిన తర్వాత ఏందని అంటే ఈ సర్వీస్ యుటిలైజ్ చేసుకోవచ్చు ఇమ్మీడియేట్‌లీ. ఆ! ఓకేనా? ఓకే. చూడండి ఇందులో వచ్చేసి ఏందని అంటే ఇవి మొత్తం మనకి ఇంటర్నెట్‌కి మీ సేవా సెంటర్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఏందంటే ఓకే. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయాల్సిన సర్వీసెస్ అన్నమాట. అంటే ఇక్కడ హ్మ్. వచ్చేసి ఏందని అంటే గవర్నమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవడం, అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. చాలా మంది ఏంటంటే బ్యాంక్‌కెళ్తారు. బ్యాంక్‌కెళ్ళాల్సిన అవసరం లేదిప్పుడు. ఓకే. ఆ! మీరు నమ్ముతారో లేదో గానీ నేను యాక్చువల్లీ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉందా? ఆహా! నేను ఇక్కడి నుంచే చేసుకున్నా. అది బ్యాంక్‌కెళ్ళాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. జస్ట్ కేవైసీకెళ్ళిపోతే సరిపోతది. ఆహా! ఓకే. ఓకే. కేవైసీ గూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అయిపోతుంది. ఆ! ఓకేనా? కేవైసీ గూడా. కేవైసీ గూడా ఎన్ని ఈ బ్యాంక్‌లో నేను యాక్చువల్లీ అన్ని బ్యాంక్ చెక్ చేయలేదు సీను. ఈ బ్యాంక్ అయితే నేను జేసేసుకున్నా. ఓకే. మీకు కావాలని అంటే మొత్తం అది జూపిస్తా. నా ఆ! అకౌంట్ గూడా లేదు. నో ప్రాబ్లమ్ సీను. ఆ! జస్ట్ ఆస్కింగ్. నో ప్రాబ్లమ్. రైట్. సో, ఇక్కడొచ్చేసి అన్ని బ్యాంకులకైతే మనం అకౌంట్ అనేది ఓపెన్ జేసుకోవచ్చు సీను ఇందులో. రైట్. ఓహ్! సో, ఓకే. ఇక్కడ వచ్చేసి ఏందని అంటే ఇది వచ్చేసి సర్వీసెస్ అన్నమాట. సర్వీసెస్ ఏముంది? ఆహ్, ఆధార్ అప్‌డేట్ చేసుకోవడం గాని, డౌన్‌లోడ్ చేసుకోవడం గాని, ఆధార్ అప్‌డేట్ అవుతుందా లేదా ఒకప్పుడు నేనొచ్చేసి సర్వీసెస్ అనేది వేరే పర్సన్‌కిచ్చిన సీను. హుహు. తను ఏమన్నాడని అంటే, తను ఆధార్ అప్‌డేట్ గూడా అయితుందన్న నేను చేసుకున్నా అని అన్నాడు. నా ఇన్‌స్టిట్యూట్ ఓకే. అప్పట్లో వేరే అతనికిచ్చినా గదా! అవును. తను జెప్పిండు. కానీ నేను అప్‌డేట్ ఎప్పుడు యూజ్ జేయలే. డౌన్‌లోడ్ జేసుకున్నా ఇక్కడి నుంచి. మీరందరూ జేసుకున్నదే అది. ఓకేనా? నేను చేసుకున్నా. నేను ఆ! కూడా చేసుకున్నా. సో, ఇంకోటి వచ్చేసి ఏందంటే, ఇక్కడ ఓటర్ ఐడీ కూడంగా నేను ఇక్కడి నుంచే జేసుకున్నా సీను. మా వైఫ్‌కి ఇక్కడి నుంచే నేను అప్లై జేసినా. ఓకేనా? మేము కూడా చేసినాం. ఆ! రైట్. సో, ఇక్కడ ఓకే. ఈ అన్ని అప్లికేషన్స్ అనేదంటే మనం యూజ్ చేస్తే తెలుస్తది సీను. యూజ్ చేస్తే అవును. డెఫినైట్‌లీ తెలుస్తది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏందంటే సేమ్ దీంట్లో నుంచి ఏందంటే ట్రాఫిక్ చలనాస్ గూడంగా నేను ఇక్కడి నుంచి చేసి ఉన్నా. బట్ అది ఎక్కడ ఉందనేది కనిపియట్లేదు. రీసెంట్‌లీ నేను అది పే చేసిన సీను.
ఇది పెద్ద ప్రాసెస్ తెలుసా? గూగుల్‌కెళ్ళి చేయాలంటే? ఎక్కడికెళ్ళి? గూగుల్‌కెళ్ళి చేయాలంటే, ఈ ఛానెల్‌కెళ్ళి చేయాలంటే ఎందుకు? అది అవ్వదు. సరిగ్గా అవ్వదు ఎందుకు మామూలుగా. ఎందుకవ్వదు సీను? నేను మొన్ననే చేసిన అది. చేసినావు. గూగుల్‌కెళ్ళి చేయాలంటే కొంతమందికి తెలియదంటున్నా. అది నేను కూడా తెలియదు. చేసినా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని చేసుకోవచ్చు సీను. ఇక్కడ ఫ్రీ అవును. ఆఫ్ కాస్ట్‌తోని చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ అది కనిపియట్లేదు. నేను చూస్తా ఏడైనా మిస్ అయిందా ఏందనేది చూస్తా అది. సో, ఇది దాని మీద క్లిక్ చేయంగానే లింక్ అనేది ఇట్లా ఓపెన్ అయితది సీను. ఓకే. ఇప్పుడొచ్చేసి ఏందంటే మీకు ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది కావాలని అన్నారు గదా! అవును. హ్మ్. అది చేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి ఏందంటే ఎట్లా సర్వీసెస్ యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడొచ్చేసి క్రియేట్ అబాన్ నంబర్ అనేది ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. హ్మ్. ఆధార్ సెలెక్ట్ చేసుకొని చూసారా? అవును. ఎట్లా సెలెక్ట్ చేయాలనేది ఏందని అంటే ఫస్టు ఇక్కడ క్రియేట్ అబాన్ నంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఉంటది. క్రియేట్ యువర్ అబాన్ నంబర్ యూజింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్. సో, ఆధార్ నంబర్ ఉందా నీ దగ్గర ఇప్పుడు? ఉంది. రైట్. ఆధార్ నంబర్ 73 7383 83 4104 4104 969. 96 ఓకే. ఓకే. ఇక్కడొచ్చేసి ఐ అగ్రీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ ఏంది 3 - 1 2 ఓకేనా? ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. రైట్. నీకొక ఓటీపీ వస్తది చూడండి. వచ్చిందా? ఓటీపీ వస్తది కంపల్సరీ వస్తది. 127 528 రైట్. మొబైల్ నంబర్ చెప్పు సీను. 99 511 5 11 11 65 65 250. 250 రైట్. ఈ నంబర్ కరెక్టే. సో, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తా నేను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ కమ్యూనికేషన్ ఇస్ సేమ్ యాస్ ఆధార్ నంబర్. యెస్. కంటిన్యూ. స్కిప్ ఫర్ నౌ. ఇది వచ్చేసి ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడీ అవసరం లేదు. స్కిప్ ఫర్ నౌ అని కొడితే సరిపోతది. ఓకే. ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అనేది ఉంటది. ఇక్కడ వచ్చేసి ఏందంటే నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సినది. ఆహా! సజెషన్. అది సజెషన్ చేస్తుంది. నీ నంబర్ ఆధార్ నంబర్ అనేది ఏది కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది. ఏది కావాలి నీకు ఇందులో? ఆ! ఏదో ఒకటి సెలెక్ట్ చేసేయి. ఆర్ఎల్స్ చేసేయి. ఆర్ఎల్స్ ఇది వచ్చేసి ఏందంటే మనం కస్టమైజ్ గూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఓకే. లేకపోతే నేను ఇది చేయనా? చేసేయి ఏదో ఒకటి. హ్మ్. ఓకేనా? ఆ! క్రియేట్. ఆ! క్రియేట్ మీద క్లిక్ చేసి. ఇక్కడ వచ్చేసి నీది అయిపోయింది. ఓకే. వచ్చేసిందా? డన్ అయిపోయింది. ఆ! ఇక్కడ నువ్వు ఏం చేయాలి దీనికంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ! డౌన్‌లోడ్ చేసి నీకు పంపిస్తా. ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి సీను. ఇది ఏందంటే మన మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు సీను మన రిలేషన్‌లో ఇట్లా? ఎవరున్నారు? అట్లా కాదు. ఆ! ఇది ఏందని అంటే 350 తోని మన ఇందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే. ఇంటర్నెట్‌కెళ్ళాల్సిన అవసరం అందరూ లేదు. చేసుకుంటాం. ఓ 10, 20 మెంబర్స్ ఉంటాము. ఓకేనా? 20/50 ఏసుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇగ అంతే కదా! అది ఇగ ఆ! 1000 అయితది. అవునా కాదా? సో, చెప్పాలి మనకు. ఈ విధంగా కావాలి మనకు. ఈ సర్వీసెస్ చూపించాలి. ప్రాక్టికల్. ఇప్పుడు ఇది ప్రాక్టికలే కదా సీను. రైట్. ఈ విధంగా మనకేందంటే అన్ని సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు సీను. ఓకేనా? ఇందులో మనకేందంటే మన క్వెషన్స్ ఏసేటోళ్ళు ఎవ్వరు లేరు. నీకు పంపిస్తా. నీకు డౌన్‌లోడ్ చేసుకున్నా అది. నేను పంపిస్తా. హ్మ్. అండ్ అంతే. అవసరం లేదు. ఆ! పంపిస్తే పంపు. ఆ! అవును. పంపి. నేను పంపిస్తా అది. ఓకేనా? అవును. పంపియడమే బెస్ట్. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇక్కడ వచ్చేసి ఈ సర్వీసెస్ అనేది మనం అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ వాళ్ళకి హైలైట్ చేయండి ఫస్ట్. వాళ్ళకి తెలవాలి. ఎవరికి తెలవదిది. అన్నెసెసరీగా ఇంటర్నెట్‌కెళ్ళేసి వాళ్ళేందంటే టైమ్ వేస్ట్ చేస్తా ఉంటారు. మనకి ఓకేనా? అదే కావాలి. ఆ! అదే. సో, మనకేందంటే ఈ సర్వీసెస్ వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏందని అంటే
ఇక్కడ మనకేందని అంటే యాక్చువల్లీ ఏఐ టూల్స్. ఇప్పుడు వాళ్ళకేందంటే చాలా మందికి ఏమంటారు దానికి ఏఐ టూల్ ఎవరికీ తెలవదు కదా సీను. ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలవదు కాబట్టి చాట్ జీపీటీ గురించి వాళ్ళకి చెప్పండి. చాట్ జీపీటీ ఏందని అంటే మీకు ఒక లెటర్ రాయడం వస్తదా? ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి లెటర్ రాయడం రాదు. అవును. అవునా? అవును. కాదా? మీరు ఏం అవును. చేయాలని అంటే దానికి మీరు ప్రాక్టికల్‌గా చూపియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏందనంటే ఒక పోలీస్ స్టేషన్‌కి లెటర్ రాయాలని అంటే లెటర్ ఫర్ పోలీస్ ఓకే. స్టేషన్ ఇన్ తెలుగులోనా? ఇంగ్లీష్‌లోనా? తెలుగులో చెప్పు. ఆ! వస్తుందా? తెలుగులో గూడా వస్తుంది. వస్తది. పోలీస్ స్టేషన్ ఇన్ తెలుగు. జస్ట్ మీరు ఏందంటే టైప్ చేసి ఎంటర్ కొడితే సరిపోతుంది సీను. ఇది ఆ! ఏందని అంటే మనం గూడా ఎప్పుడు రాయలేదు. మనం చదువుకున్న 10థ్ వరకు తెలుగు మీడియం గాని మనం ఎప్పుడు ఇలాంటివి లెటర్ అనేది రాయలేదు. అంత ఇంకోటి పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ రాస్తదిది. అంత పర్ఫెక్ట్‌గా. చూడు. ఓకేనా? ఫ్రాక్షన్ ఆఫ్ 1 మినిట్‌లో ఇది రాసిస్తదన్నమాట. 1 మినిట్ గూడా పట్టదు. ఓకేనా? ఇప్పుడొస్తది అది. ఇంకొకటి హ్మ్. ఓకే. ఇది ఓకే. హ్మ్. ఇంకోటి ఫోటో గూడా చాలా చేంజెస్ ఉంటాయి గదా! ఫోటోస్ నీకు ఇంకోటి చూపిస్తా. మిరాకిల్‌ది ఇంకోటి చూపిస్తా సీను. అది విన్ ఆ! అది చూస్తే ఇంకేం లేదు. మనకి ఏం వస్తది ఇక్కడ అన్నట్టుగా ఉంటది. నిజం ఓకే. అది. ఆ! సో నిజం అది. హ్మ్. అసలు చాలా మిరాకిల్ అది. ఆ! ఇక్కడొచ్చేసి చూడండి. ఇక్కడ నీకు ఇంగ్లీష్‌లో గూడంగా రాసిచ్చింది. తెలుగులో గూడంగా రాసిచ్చింది. ఇది ఎట్లా? నార్మల్‌గా తీసుకోవచ్చా? ప్రింటౌట్. తీసుకోవచ్చు. ఇదా? ఆ! ఇది జిరాక్స్ తీసుకోవాలంటే ఏం లేదు. జస్ట్ కాపీ చేసుకొని మనకేందంటే వర్డ్‌లో పెట్టుకోవాలి సీను. పెట్టుకొని జిరాక్స్ అవును. తీసుకోవచ్చు. మనం ప్రింటౌట్ తీసుకో. అంతే. సింపుల్. అవును. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి ఏందంటే సీను చాలా మందికి ఇప్పుడేందంటే పీపీటీస్ చాలా మందికి ప్రొఫెషనల్ వాళ్ళకి గూడంగా పీపీటీస్ అనేది అడుగుతారు. పీపీటీ చూపియవా? ఆ! నాకు పీపీటీ ఉంది నెక్స్ట్. ఉందా? ఆ! పీపీటీ ఉంది. ఆ! రైట్. ఇక్కడ వచ్చేసి ఏందంటే పీపీటీ ఎట్లా చేయాలనంటే ఇక్కడ బ్రౌజర్‌లో ఎళ్ళేసి ఆ! slides.gpt సీను. ఆహా! స్లైడ్. slide.gpt.com ఓకే. అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఆ! ఓకేనా? ఆ! ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఇది ఏఐ టూల్స్ సీను. ఈ ఏఐ టూల్ వలన ఏందని అంటే నాకిది వద్దనేటోడు అసలు నిజంగా చెప్తున్నా కదా వరస్ట్. నిజం ఇది. ఆ! ఫ్యాక్ట్ ఇది. మీరు ఫ్యాక్ట్. నేను నేను అది ఆ వీడియో చూపిండి రూ. 12,000 అది ఏందంటే రూ. 12,000 ఇక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని మనం చెప్తున్నాం సీను. అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దేని మీద ఉంది నీకు పీపీటీ? నాకు పీపీటీ 7C4 అని ఒకటుంది. 7C4. 7 7 సి అంటే 7 కమ్యూనికేషన్ అని ఉంటది. ఆహా! 7 కోరా? కమ్యూనికే 7C4. 7 కోర్ అది వస్తదా లేదా? ఆహ్, 7 కోర్ ఆ! రైట్. జస్ట్ ఇది ఎంటర్ చేస్తున్నా. నాకు యాక్చువల్లీ అది ఏందో అనేది నాకు కూడా తెలవదు. తెలీదు. ఆ! తెలియదు. మనం ఏందంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాం అంతే. అది దాని గురించి మొత్తం ఇదే నీకు ఏంది స్లైడ్స్ మొత్తం అదే క్రియేట్ చేసి ఇస్తది. నువ్వేం చేయొద్దు. జస్ట్ 1 మినిట్ ఆ! చూడు ఎట్లా ఉంది. మిరాకిల్ చేస్తే సామి ఇది. నిజంగా ఆ! మనం ఈడ ఉండాల్సిన ఆ! అనవసరంగా గవర్నమెంట్ సైడ్ పోయినా గాని హ్మ్. అజెండా. ఇది వచ్చేసి అజెండా. చూడండి ఎంత నీట్‌గా రాస్తుందది. అవును. అవునా గదా! మనం అవును. ఏందని అంటే ఇది చేయాలని అంటే ఎక్కడెయ్యాలి? పవర్ పాయింట్‌లో ఎళ్ళాలి. పవర్ పాయింట్‌లో ఎళ్ళేసి అది మనకు నిజంగా ఏందంటే చాలా మందికి తెలవదు అది గూడంగా. తెలీదు. ఎవ్వరు తెలీదు. నాకే తెలీదు. ఓకేనా? ఇంట్రొడక్షన్. సి 7 కోడ్‌ది వచ్చేసి ఇంట్రొడక్షన్. ఓకే. ఓకేనా? చూడు ఎట్లా ఇస్తుంది విత్ ఎగ్జాంపుల్స్‌తో సహా ఇస్తుంది. అవును కదా! డన్. ఇది ఇంకా మీకు ఏందంటే ఆ స్లైడ్స్ గూడా మొత్తం క్రియేట్ చేసి డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చు మీరిది. చేసుకోవచ్చా? ఆ! పీపీటీ ఇవ్వాలి నేను. అది ఏమంటారు? మన ప్రొజెక్షన్ మీద ఇవ్వాలి. దేని మీదన్నా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. మనం చూపియొచ్చు కదా! ఆ! మామూలుగానే. మీరు ఏందంటే సీన్ ఒకవేళ ఇది ఏందనంటే మీకు ఇంకా పవర్ పాయింట్‌లో గూడా జస్ట్ ఇది కాపీ పేస్ట్ చేసుకొని పవర్ పాయింట్‌లో పెట్టుకుని అయిపోతది. అయిపోతది. ఓకేనా? అవును. కానీ ఇంత అవును. మంచి కంటెంట్ అనేది నీకు దొరకదు. చెప్తది నిజమే. ఆ! రైట్. నేను ఫస్ట్ ఏఐ టూల్స్ నేర్చుకోవాలి నేను.
ఆ! మీకు ఏందంటే ఫోకస్ చేయండి. ఇది మనం ఏందని అంటే వీళ్ళకి ఇదేనా ఈయనకి రాకపోతే మనం డిసప్పాయింట్ అవ్వద్దిక్కడ మెయిన్. ఓకేనా? రైట్. ఈ విధంగా సీన్. ఇగో ఇక్కడొచ్చేసి డౌన్‌లోడ్. ఓకేనా? ఇది వచ్చేసి షేర్ గూడా చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. రైట్. ఈ విధంగా మనం ఏందంటే స్లైడ్ జీపీటీ అనేది గూడంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏందంటే ఏఐ టూల్ ఇది. ఓకేనా? ఈ ఏఐ టూల్ ఒకటే కాదు సీన్ చాలా ఉన్నాయి మనకి. ఇది నేను ఒకటే నీకు చూపిస్తున్నా. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓకేనా? ఆ! సో, ఇక్కడ వచ్చేసి ఏందని అంటే మనకి మనం చేస్తున్న వీడియోస్ వచ్చేసి ఏందంటే ఇగో ఈ వీడియో లింక్. ఇది వచ్చేసి ఈ పేజ్ వస్తది సీన్. ఈ విధంగా వస్తది. రైట్? ఆ! ఇంతకుముందు చూసినావా మీరు? చూసాను గానీ అది అంటే ప్లే కావట్లేదు. ఆ! ఇంతకుముందేందంటే చాలా మందికి ప్లే అవ్వదని గాదు. మొబైల్‌లో కనిపియదు మీకది. స్క్రోల్ చేయాలి. ఇక్కడొచ్చేసి ఏందంటే దీని మీద క్లిక్ చేస్తే మనకేందంటే వీడియో అనేది ప్లే అవుతా ఉంటది. ఓకే. ఓకేనా? ఓకే. Hey, hi guys. ఇది. Good morning. మీరు ఆల్రెడీ విన్నారది. సో, ఈ విధంగా అనేది మనకేందని అంటే ఇది లాగిన్ అయిన తర్వాత చేయాల్సింది. మీరు ఏందని అంటే ఇక్కడ మనకి ఏందంటే పేమెంట్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చేయాల్సింది ఏందంటే వాళ్ళు జాయిన్ అవ్వంగానే వాళ్ళకేందంటే రిజిస్టర్ మొబైల్ నంబర్‌తోని జాయిన్ అవ్వాలి. ఓకే. అంటే అది ఫోన్‌పే, గూగుల్ పే నంబర్ ఉంటాయి కదా! ఆ నంబర్‌తోని జాయిన్ అయ్యారనుకో మాకు ఆటోమేటికల్ ఏందంటే నంబర్ మొత్తం మా దగ్గర ఉంటది. మనకొస్తదది. ఓకేనా? ఎవరికైతే పోతుందో వాళ్ళది మనము మొబైల్ నంబర్‌కి అంటే కన్ఫర్మేషన్ చేసుకొని చేస్తాం అది. ఎవరికో ఇష్టం వచ్చినోళ్ళకి పంపియం. అది కన్ఫర్మేషన్. ఆ యూజర్ ఐడీ మీదేనా? ఓకేనా? మీదే మొబైల్ నంబరా? దీనికే ఫోన్‌పే నంబర్ ఉందా? లేదా? అనేది మొత్తం కన్ఫర్మేషన్ చేసుకొని పంపిస్తామన్నమాట. ఓకేనా? సింపుల్‌గా ఏముండదు. మీరు పే ఔట్ గూడంగా ఏందంటే ఎవ్రీ వీక్ ఎప్పుడైతే వస్తదో మీరిక్కడ జూసుకోవచ్చు పే ఔట్ అనేది. ఓకే. ఇది వచ్చేసి డేట్ వైస్. ఇవి ఎవ్రీ మండే మనకి డేట్ అనేది ఈ విధంగా వస్తది సీను. ఓకే. ఓకేనా? ఆ! ఇది వచ్చేసి ఏందంటే పేమెంట్ డే. ఇది వచ్చేసి ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఈ డేట్‌కొచ్చిందా లేదా అనేది మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే కనిపిస్తది. ఓకేనా? ఓకే. ఇది ఏందంటే అప్పట్లో మనం ఏందంటే టైపింగ్‌కి పెట్టినాం సీను. చాలా మందేందంటే ఇప్పుడు మీరు గూడా అప్పట్లో టైపింగ్ జాయిన్ అయ్యారు గాబట్టి మీకు అందరు మీ కింద ఉన్నారు. ఓకేనా. ఇగో ఈ వీక్ నాకు వచ్చిందన్నమాట ఇట్లా. ఓకేనా. ఎవ్రీ వీక్ ఇట్లా మనకొచ్చిన వీక్స్ ఇగో చూడండి. ఇది ఇక్కడొచ్చేసి పేజెస్ ఇవి. ఆ! అచ్చా! పేజెస్. ఓకే. రైట్. సెకండ్ పేజ్‌కి, థర్డ్ పేజ్‌కి అట్లా మనం అనేది ఎళ్ళొచ్చు దానికి. పేజెస్ అనేది ఏంటంటే పేజెస్ అనేది ఇక్కడ ఒకటుంది. అది నేను చూపిస్తా. రైట్. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇది పేమెంట్‌లు. రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే బిజినెస్. మన కింద ఎంతమంది జాయిన్ అవుతున్నారనేది గూడా మీకు కనిపిస్తది. ఓకేనా? ఓకే. ఆ! నిన్న ఎవరెవరు జాయిన్ అయ్యారనేది గూడా ఎంతమంది జాయిన్ అయ్యారనేది గూడా కనిపిస్తది. నిన్న ఎంత డేట్? నిన్న 17థ్ 17/1/2024 అవునా గదా! ఎంతమంది జాయిన్ అయ్యారు నీ కింద లెఫ్ట్? 3 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. ఓకేనా? సో, మీరిక్కడ లెఫ్ట్ ఎంత అయితున్నారు, రైట్ ఎంత అయితున్నారని మీరిక్కడ జూసుకోవచ్చు. ఓకేనా? మీరిప్పుడు కాన్సంట్రేట్ చేయాల్సింది రైట్. ఓకేనా? రైట్. సో, ఇక్కడ జాయిన్ యూజర్స్ అనేది ఇక్కడ నుంచి గూడా జేసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఏందంటే ట్రీ క్లిక్ చేయండి. ఇది గదా మీ ట్రీ స్ట్రక్చర్. ఇది చూడంగానే ఏందంటే చాలా మందికి వామ్మో! ఇదొచ్చేసి చైన్ సిస్టమా? చైన్ సిస్టమ్ ఏముంది సామి? నీకు ఏమొస్తాయి ఇందులో వర్క్? ఆ వర్క్ రిలేటెడే గదా! నీకు ఏం రాదా? జస్ట్ వీడియో పంపి మరి అది చైన్ సిస్టమ్ ఎందుకైతది? నీకు యాక్చువల్లీ ఏందనంటే చైన్ సిస్టమ్ పట్టుకొని దానికి ఆ ప్రొడక్ట్ పట్టుకొని ఎక్కడన్నా సేల్ చేస్తే, అమ్మో! అవును ఇది సేల్ చేయడమా? సేల్ అవసరమే లేదు మాకిక్కడ. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచే చేయండి. ఇక్కడ ఎక్కడ పోవాల్సింది ఎవరికి బతిమలాడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లోనే ఉంది మొత్తం డేటా. అవును. అవునా నేను కాదా? అదే అన్నా నేను. ఆ! ఏం సిస్టమ్, ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ కాదు. అట్లా గాదు చాలా మందికేందంటే ఈ ఫోన్‌పే, గూగుల్ పే ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ మొత్తం ఇదే. హ్మ్. ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ ఇదే. ఎందుకు ఎట్లా చెప్పనా? ప్రతి ఒక్క షాపింగ్ మాల్ గూడా యూజ్ చేసేది ఇంటర్నల్‌గా ఇదే. ఇప్పుడు ఎట్లా అని అంటే, ఇప్పుడు ఫోన్‌పే అప్పట్లో ఏందంటే ఫోన్‌పే మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే రూ. 50, రూ. 100 వచ్చేది ఐడియా ఉందా? గూగుల్ పే గాని క్యాష్ బ్యాక్ వచ్చేది. అది రిఫరలే గదా! అది. అది మన రిఫరల్ అని ఏందంటే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే ఆయన ద్వారా అతనికి బిజినెస్ అయితుంది. అంటే ట్రాన్సాక్షన్ అయితుంది గదా! మనకిక్కడ వచ్చేసి ఏందంటే మనకి ఇప్పుడు మనం ఇందులో పే చేయాల్సిన అవసరం
ఇందులో పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏందనంటే ఆ వర్క్ చేయాలంటే మీకు మెంబర్‌షిప్ తీసుకోవాలి. డెఫినైట్‌లీ అందులో లేదు, డౌట్ లేదు. ఓకేనా? ఇది మనం ఏందంటే లక్షల్లో గాదు. జస్ట్ రూ. 350. ఇది కంపల్సరీ ఏందని అంటే మనకి దీనికి ఇది ఎనీ టైమ్ ఈ విధంగానే ఉండదు. వాళ్ళు ఏందంటే మేబీ అనుకుంటున్నారేమో గానీ అంత సింపుల్ ఏమి ఉండదు. బట్ ఏందంటే చాలా సింప్లిఫై ఉంది. తక్కువ ఉన్నతోనే మనం ఏందంటే పర్ డే యాక్చువల్లీ 500 నుంచి 1000 ఎర్న్ చేసుకోవచ్చు. పర్ మంత్ 30,000 వరకు చేసుకోవచ్చు సింగింగ్. కరెక్ట్ టాలెంటెడ్ ఉన్నోడు. అవునా? కాదా? సో, ఇక్కడ ఏంది నేను ఏం చేస్తా ఇప్పుడు నాకు ఇక్కడ 600 మంది ఉన్నారు సీను. 600 మంది ఉన్నారు. నేనేం చేస్తా ఇక్కడ చేసుకుంటా పోతా. ఈవి ఐడీ నాదే, ఈ ఐడీ కూడా నాదే గదా! ఈ రెండిటికి నేను చేసుకుంటా పోతా. దీనికి అమౌంట్ వస్తా ఉంటది. దీనికొస్తది, దీనికొస్తది. సాలదా? అంతే కదా. ఆ! ఈ విధంగా మనం ప్లాన్ జేసుకోవాలి అంతే. ఏం లేదక్కడ. ఓకేనా? సో, ఇది మన డాష్‌బోర్డ్ సీను. సో, మీరేందంటే పేమెంట్ నాకే ఇక్కడే ఎవరికి చేయాలనేది ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీకేందంటే ఇంకో 10, 20 నిమిషాల్లో ఇంకో 10, 20 నిమిషాల్లో ఏమైతదని అంటే మనకి వెబ్‌సైట్‌లోనే ఒక లింక్ మనకేంది స్కానర్ వస్తది. ఓకేనా? తీసుకొచ్చేయి అది కూడా బెస్ట్. వస్తది. మనం మొత్తం ఏ టు జెడ్ మనం చేస్తాం సీను. అందులో డౌటే లేదు. తీసినావు కదా. ఆ! ఇగో దీని పక్కనే ఇది వచ్చేసి ఆపర్చునిటీస్ సీను. ఆపర్చునిటీస్ ఏందని అంటే వన్ టైమ్ పర్చేజ్ 350 ఆర్ఎస్ ఓన్లీ అండ్ ఫ్రీ డీజీ సర్వీసెస్. ఫ్రీ డీజీ సేవ సర్వీసెస్ అది చెప్పండి. ఓకేనా? బిజినెస్ వాల్యూమ్ ఓకేనా? టీమ్ సేల్స్ ఓకేనా? అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఏందనంటే ఏందనంటే మనం ఇమ్మీడియేట్‌లీ రూ. 100 అని అంటున్నాం గదా! వాళ్ళకి ఏందని అంటే ఇక్కడ చార్జెస్ అంటే అడ్మిన్ చార్జెస్ అనేది రూ. 20 కట్ అయ్యి రూ. 80 అనేది యాడ్ అయితా ఉంటది సీను. అది కూడా పెట్టారు. ఎక్కడ? 100 చార్జెస్. అండ్ ఇప్పుడు వచ్చేసి 80 సీను 80 ఇంక మళ్ళా దానికి ఏం కటింగ్‌లు అవి ఏమి ఉండవు. డైరెక్ట్ 80 ఓకేనా? అందుకని నేను ఆల్రెడీ ఇక్కడ ఏందని అంటే మనకు స్క్రోలింగ్ జరుగుతుంది చూడు. మీరు అబ్జర్వ్ చేసిర్రో లేదో మనకి లాగిన్ అయిన తర్వాత ఈ స్క్రోలింగ్ చూడండి ఎట్లా ఉందనేది. సీ ఇక్కడ ఇది వచ్చేసి స్టెప్స్ అన్నమాట. ఓకే. ఇది స్టెప్స్. సో ఏందంటే స్టెప్ 1 వచ్చేసి రిజిస్టర్ విత్ 350 అండ్ స్టెప్ 2 ఏందంటే యూజ్ ఆల్ ఫ్రీ అప్లికేషన్స్. జాయిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు. స్టెప్ 3 ఏందంటే ఎర్న్ డైలీ రూ. 800 వరకు చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి ఏందంటే వేరే దానికి ఎళ్ళంగానే మనకేందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ లోన్ సేవకి సర్వీస్ ఎళ్ళంగానే అక్కడ ఏం లేదు. లాగిన్ డాష్‌బోర్డ్‌కి బ్యాకెళ్ళిపోతది. బ్యాకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసిందంటే ఆల్ వీడియోస్ లింక్ ఏఐ వీడియోస్, ఏఐ టూల్స్ రైట్. ఇవి వచ్చేసి ఏందంటే మీకు ఏఐ టూల్ గూడా ఉంటాయి సీన్ ఇందులో. ఏఐ టూల్స్ మనం చూడాలంటే ఎక్కడ చూడాలని అంటే చూపిస్తా. ఇక్కడొచ్చేసి మై లెర్నింగ్‌లో ఎళ్ళండి. మై లెర్నింగ్‌లో ఎళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి స్ట్రింగ్ సెక్యూరిటీ అని ఉంటది. ఇక్కడ ఏఐ టూల్ ఉంటాయి చూడండి సీన్. ఇది మీకు ఆల్రెడీ నీకు పంపించినా గదా! వేరే వాళ్ళకి ఏందంటే దీని ద్వారా ఏందంటే వాళ్ళకి చెప్పండి. ఇది ఆల్రెడీ ఏందంటే స్లైడ్ డాట్ జీపీటీ ఇది ఆల్రెడీ మీరు ఇది చూసి ఉంటే మీకు అది వచ్చేది. స్లైడ్స్ డాట్ జీపీటీ అనేది. అందులోనే ఉంటదది. ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా వాళ్ళకి ఆ విధంగా మనం చెప్పేసినాం అనుకో ఆటోమేటిక్‌గా వాళ్ళు అయిపోతారు. దాంట్లో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు దీంట్లో. మళ్ళా బ్యాక్ వచ్చేస్తది. ఈ విధంగా మనకేందంటే అప్లికేషన్ వర్కింగ్ అన్నమాట. రైట్? ఓకే. పే ఔట్. ఇంకా పిన్స్ అనేదేందంటే ఎలా జాయిన్ చేయాలనేది అడుగుతారు కదా సీను. మరిప్పుడు జాయినింగ్ అనేది ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది వచ్చేసి ఐడీ నాది. ఓకేనా? మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అవుతా అని అంటారో మీరొచ్చేసి ఇక్కడ పిన్స్ అని కనిపిస్తుంది గదా! పిన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ రిక్వెస్ట్ అని పెట్టండి. పిన్ రిక్వెస్ట్ అని ఉందా? దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? పిన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఏందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండు నేను ఒక్క ఐడీతోనే నేను జాయిన్ చేస్తా అని అన్నాడనుకో, ఒక ఐడీ కాస్ట్ వచ్చేసి 350 సీను. ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకో రూ. 1050 ఉంటది. అవునా గదా! 1050 అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీ అని అంటే మనకి ఇప్పుడు దేని ద్వారా చేసిర్రు మీరు? ఫోన్‌పే చేసిర్రు, గూగుల్ పే చేసిర్రు అనేది ట్రాన్సాక్షన్ ఐడీ అనేది దానికి ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటది కదా! ప్రతి ట్రాన్సాక్షన్‌కి. ఆ ఐడీ ఎంటర్ చేయండి. పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్ చేసిర్రా, సీడీ మెషినా, గూగుల్ పేనా, ఫోన్‌పేనా, పేటీఎం. ఓకేనా? ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పిన్ రిక్వెస్ట్ అని కొట్టంగానే ఏందనేది కంపెనీకి అడ్మిన్‌కెళ్ళిపోతదది.
ఓకే. అడ్మిన్‌కి ఏందని అంటే మీరు వెంటనే చేసిన తర్వాత జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టేసిరనుకో, ఫోన్‌పే చేసిన స్క్రీన్ షాట్ పెట్టేసిరనుకో, మనకేందంటే వాళ్ళు అడ్మిన్ వాళ్ళు ఏం చేస్తారు ఇమ్మీడియేట్‌గా అక్కడ చెక్ చేసేసుకొని ట్రాన్సాక్షన్ కరెక్ట్‌గా ఉందంటే మనకి వెంటనే మన పిన్స్ వాళ్ళు పంపిస్తారు. రెస్పాన్స్ వస్తది మళ్ళా. మళ్ళా హ్మ్. పిన్స్‌లో ఎళ్ళేసి ఇక్కడ వ్యూ పిన్స్ అని ఉంటది. హ్మ్. వ్యూ పిన్స్‌లో ఎళ్ళేసి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వ్యూ పిన్స్. నేను ఆల్రెడీ ఏందని అంటే సమ్ పిన్స్ అనేది తీసేసుకున్నానన్నమాట. ఇట్లా వస్తది. ఈ పిన్స్ బేస్ చేసుకొని మనం ఏందంటే జాయినింగ్ ఎట్లా చేయాలని చూపిస్తా. ఇగో ఇవి వచ్చేసి పిన్ కాపీ చేసుకోవాలి సీను. కాపీ హ్మ్. చేసుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి ట్రీ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. క్లిక్ హ్మ్. ఇచ్చేసి ఓపెన్ న్యూ ట్యాబ్. హ్మ్. న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే ఏమైతుందంటే ఇంకో కొత్త ట్యాబ్ ఓపెన్ అయితుంది ఇట్లా. ఓకేనా? ఓకే. ఆ! నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు దీనికి వచ్చేసి ఏందంటే అమౌంట్ జనరేట్ అవ్వాలంటే ఏం చేస్తా నేను కింద ఆహ్, ఎవరిలో కింద ఇప్పుడు నాకేందని అంటే ఇది నాదే గదా! నేను హ్మ్. ఇప్పుడు ఇటు సైడ్ నేను చేసుకుంటా పోతా. అవునా గదా! దీని మీద నేను అవును. క్లిక్ చేస్తా జస్ట్. క్లిక్ హ్మ్. చేసేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి ఏందంటే ఆల్రెడీ ఒకళ్ళున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ జేసినాననుకో దీనికి గూడా అమౌంట్ వస్తది. దాని పైన ఉన్న ఐడీకి గూడా వస్తది. దాని పైన ఉన్న ఐడీకి గూడా వస్తది. ఓకేనా? సో, నేనేం జేస్తానంటే నేను ఫస్ట్ ఒకటే ఐడీకి కాన్సంట్రేట్ జేస్తా సీను. ఓకే. ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయంగానే ఏం జేస్తా ఇక్కడొచ్చేసి ఏందని అంటే చూడండి ఇక్కడ పిన్ అనేది ఎంటర్ జేయాలి. ఇది పిన్ అడుగుతుంది. హ్మ్. స్పాన్సర్ ఐడీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్లీ అదే తీసుకుంటది. ఇమ్మీడియేట్ ఓకే. స్పాన్సర్ ఇది. అండ్ వాళ్ళ నేము, హ్మ్. ఈమెయిల్ ఓకేనా? హ్మ్. మొబైల్ నంబర్, అడ్రెస్ ఓకేనా? జస్ట్ అడ్రెస్ అని అంటే హౌస్ నంబర్ అవి మొత్తం అవసరం లేదు సీను. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేట అంటే అచ్చంపేట్. ఓకే. హైదరాబాద్ అయితే హైదరాబాద్. ఓకేనా? వాళ్ళెక్కడ స్టే చేస్తున్నారో అక్కడ. బట్ ఇక్కడ వాళ్ళు ఏందంటే ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారనేది వాళ్ళు చూజ్ చేసుకో ఇక్కడ. ఓకేనా? ఓకే. వాళ్ళు ఏందని అంటే వీడియో మేకరా? కీబోర్డ్ ట్రైనరా? కీబోర్డ్ ట్రైనీయా? ఏఐ టూల్స్ లెర్నరా? ఏందనేది చూసుకో. జస్ట్ ఓకే. ఏందంటే దాని మీద క్లిక్ చేసుకొని వీడియో మేకర్ మీద క్లిక్ చేసి జాయిన్ మీద క్లిక్ చేస్తే అయిపోతది. వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మెయిల్ ఐడీకి ఎళ్ళిపోతాయి. ఈ ఈమెయిల్ ఉంది గదా! ఈ ఈమెయిల్‌కి ఎళ్ళిపోతది. ఈ అట్ వీడియోస్ మేకర్ వాళ్ళు ఉన్నారు కదా! ఆ! వాళ్ళు ఎట్లా పంపిస్తారు? వీడియో ఎందులో పంపియాలి? ఆ! వాళ్ళు వీడియోస్ ఏం జేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఇప్పుడు మీ టాస్క్ ఏందంటే ఇక్కడ మీరు హ్మ్. ఆల్రెడీ అయిపోయింది గదా! మీరు అవును. ఏందనంటే మన దగ్గర చాలా మంది మీ కింద ఏందంటే లెఫ్ట్ సైడ్‌లో మీకు ఆల్రెడీ ఏందంటే 600 ప్లస్ ఉన్నారు గదా! మీ కింద. ఆ! సో, అవును. ఏందంటే ఈ మెంబర్ గూడంగా మీకేందని అంటే వాళ్ళకి వీడియో చేయడం రాదు. లైక్ హ్మ్. యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం రాదు. వాళ్ళకి ఓకే. గూడంగా మీరేందంటే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా? వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి గూడా మీకేందనంటే మీరు ఉన్న నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేయాల్సింది. ఓకే. ఒక్కసారి, 2 సారి, 3 సార్లు మాత్రమే చెప్తారు. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ డూప్లికేట్ మీ దగ్గర వీడియో ఉంటది కదా! అది చూసి హ్మ్. వాళ్ళు చేసుకుంటా పోతారు అంతే. ఓకే. ఇది వన్ టైమ్ చేయాల్సింది ఓన్లీ వన్ టైమ్. మీరు ఏం చేసినా కూడా జస్ట్ వీడియో రూపంలో చేసి పెట్టేయండి. ఓకేనా? హ్మ్. నాకిది తెలవట్లేదు, చేయట్లేదు అంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేస్తే సరిపోతది. అవును. వాళ్ళు అవునా గదా! చూసుకుంటారు. ఆ! హ్మ్. వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అంతే మన వర్క్ ఇక్కడ ఏం లేదు చేయాల్సింది. ఇక్కడ ఏందని అంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ చాలా ఉన్నాయి. ఏఐ టూల్స్ ఉంది. ఫుల్ స్టాక్ డెవలపర్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు వచ్చేటోళ్ళు ఏందంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఏఐ టూల్స్ నేర్చుకునేటోళ్ళు ఏఐ టూల్స్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఏందంటే లెర్నింగ్స్ జావా ఇప్పుడు మా టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళంటే టెక్నాలజీ. అవును. లేకపోతే మీరు ఇంకా ఏదైనా మీరు చెప్పగలుగుతారా? మీరు అది చెప్పండి. నేను అన్నీ మనదేందంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆహ్, సర్వీసెస్ ఇందులో యాడ్ చేస్తా సీను. హ్మ్. ఓకేనా? చేసేయి. సరే. చెయ్యి అంటున్నా. ఆ! సర్వీసెస్ అన్నావు కదా! ఇప్పుడు సర్వీసెస్ అని అదే అంటున్నా. ఇప్పుడు మీరు వచ్చేసి నేను ఒకటి చెప్తా, ఇది నా యూజర్‌కి నేను చెప్పుకుంటా అని అన్నావనుకో, నేను అది యాడ్ చేసేస్తా ఇమ్మీడియేట్‌లీ. అట్లా. నాకు తెలిసినవి మనకన్నీ వచ్చేసినాయి ఇప్పుడు. ఓకేనా? ఆ! ఓకే. ఆ! ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వీడియో చేస్తారు కదా! హ్మ్. ఇట్లా గ్రూప్‌లో ఇప్పుడు పంపియాలా ఎట్లా? సింపుల్‌గా ఏం లేదు సీను. నీకు ఓన్‌గా ఇప్పుడేందంటే ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది గదా! అవును. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ఏం చేస్తావు, నీ యూట్యూబ్ ఛానెల్‌లో ఫస్ట్ నీ వీడియో అనేది సెండ్ చేస్తావు. ఓకే. ఆ వీడియో అనేది ఫస్ట్ అప్‌లోడ్ చేసిన తర్వాత దానికొక లింక్ వస్తాయి గదా! ఆ లింక్ వచ్చేసి ఏందంటే మనకి గ్రూప్ క్రియేట్ అవుతది ఇప్పుడు. ఆ అవును. గ్రూప్‌లో ఫార్వర్డ్ చేసినామనుకో, ఇందులో ఎంతమంది ఇప్పుడు డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. అవును.
వాళ్ళందరూ ఏం చేస్తారు? నువ్వు ఏం చేసినావు వీడియో అనేది వాళ్ళు చూస్తారు. అప్పుడు నీకేందంటే లైక్స్ వస్తది, సబ్‌స్క్రైబ్ అయితది, వీడియో వాచబుల్ అవర్స్ అనేది పెరిగిపోతది. ఈజీగా. ఆ! అప్పుడు నీకు సబ్‌స్క్రైబ్ అనేది కూడా చాలా త్వరగా అయిపోతుంది. నీ టార్గెట్ అనేది ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఓ 1000 మెంబర్స్ అయిపోయారనుకో సీను. హ్మ్. వాళ్ళకి ఒక్కటే రోజులో 1000 లైక్స్ వచ్చేస్తది. ఈజీగా. అవునా కాదా? అవును. ఆ! ష్యూర్. ఆ! ఆ విధంగా ఏందని అంటే, మనం ఆ విధంగా సర్విస్ అనేది కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు రీల్స్ చేసేటోళ్ళు గాని, యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసేటోళ్ళు గాని, ఇప్పుడు చాలా ఆ! మంది ఏందంటే, ఏం వీడియోస్ పంపియాలని కూడా క్వెషన్స్ అడుగుతున్నారు గదా! ఆ! చాలా మందికి ఏందనంటే బిజినెస్‌లుంటది. ఆ! బిజినెస్ వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారో అదే బిజినెస్ వాళ్ళ ప్రొడక్ట్ గురించి చేసి పంపియొచ్చు. ఓకేనా? ష్యూర్. లేదు. వాళ్ళేందంటే వేరే ఏదో ఇన్‌స్టాకి ఏదన్నా వీడియోస్ రీల్స్ చేస్తున్నారు. ఆ హ్మ్. వీడియోస్ గూడా చేసి పంపియండి. వాళ్ళకి ఈజీగా అయిపోతది. వాళ్ళ ద్వారా ఏందంటే ఈ వీడియోస్ అనేది యూట్యూబ్‌లో ఛానెల్‌లో ఎళ్ళడం వలన వాళ్ళకేందంటే వేరే వాళ్ళు కాల్ జేస్తారు. నేను జస్ట్ ఇక్కడ 350 తోని జాయిన్ అయ్యి నేను ఈ విధంగా పర్ డే 500 ఎర్న్ చేసుకుంటున్నా అని వాళ్ళు హ్మ్. రీల్స్ జేసిర్రనుకో డెఫినెట్‌లీ కాల్ వస్తది వాళ్ళకి. మనకి యూజర్ ఈజీగా ఇక్కడే వస్తుంది. మనకి మన ఫ్యామిలీ మెంబర్సే, మన ఫ్రెండ్సే కావాలని రూల్స్ ఏం లేదు గదా! సీను. చాలా రీచ్ అవ్వాలిగా. మనం చేసేది ఆ! వేరే వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి. ఆ! వాళ్ళు కూడా చూడాలి. డన్. అక్కడ అయితది, ఇక్కడ అయితది. ఇది చాలా సింప్లిఫైడ్ ఈ వర్క్ అనేది. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు సీను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకేం లేదు. ముందు ముందు చూస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా గూడా నాకు ఇమ్మీడియేట్‌లీ ఫోను జేయండి. డైరెక్ట్ కాల్ జేయండి, అడగండి, క్లియర్ చేసుకోండి. ఓకేనా? నేను యాక్చువల్లీ ఓకే. ఏందంటే ఇంకా మీకు ఏందని అంటే మీరే ఇంకా ఇందులో బాస్ లాగా అంటే అందరికి మీరే ఉన్నారు. సో, మీరందరూ ఏందంటే వాళ్ళకి గ్రూప్ అడ్మిన్ గూడంగా ఉంటారు. ఎవరెవరైతే మీన్స్ రిజిస్టర్ అవుతారో వాళ్ళకేందంటే గ్రూప్‌లో గూడా జాయినింగ్ మీరే జేసుకోవచ్చు. ఓకేనా? డెఫినెట్‌గా. ఇది డెఫినెట్‌గా. ఏందంటే సీను నేను ఒకటే చెప్తున్నాను. మీరు ఏం చేయొద్దు. హ్మ్. అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు ఎలాగో మీరు అయిపోయారు గదా! హ్మ్. నేనిప్పుడు ఏం చేస్తా అంటే వేరే వాళ్ళకి అమౌంట్ వచ్చేటట్టు నేను జూసుకుంటా వాళ్ళకి. మీరు ఓకే. గూడా ఆల్రెడీ ఒక సైడ్ అయిపోయింది గాబట్టి మీరు ఒకటే వాళ్ళకి ఫోకస్ చేయండి. వాళ్ళకి ఒక సైడ్ హెల్ప్ చేయండి మీరు. నేను చేస్తాను. డెఫినెట్‌గా చేస్తాను. ఆ! డన్. ఏం లేదు. సో, ఈ విధంగా చేసేస్తే డన్. వాళ్ళు డెఫినైట్‌లీ వస్తారు. డెఫినైట్‌లీ రీచ్ అవుతారు. ఎందుకనంటే ఇందులో వాళ్ళు ఏదో ఒక రోజు రావాల్సిందే. డెఫినెట్‌గా వస్తారు. మనం తీసుకుంటాం. ఈరోజు మిస్ అయినా కూడా రేపు ఎవరో వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా విని అన్నా వస్తారు. నేను జెప్తున్నా గదా! డెఫినైట్‌లీ. నేనంటున్నా గదా! టీయూలో ఉన్న ప్రతి క్యాండిడేట్‌కి రావాలని రైట్. వస్తారు సీను. వాళ్ళకి ఏందని అంటే డెఫినెట్‌గా వస్తారు. ఆ! కంపల్ డెఫినెట్‌గా వస్తారు. వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళని తీసుకొస్తాను. అదే. ఎందుకంటే మన మాట ఇనగానే వాళ్ళు. ఓకే. ఓకే. అది ఏందని అంటే మనకి సీన్ ఇంకోటి ఏందంటే ఇందులో వండర్‌ఫుల్ కాన్సెప్ట్ ఏందని అంటే హ్మ్. యాక్చువల్లీ ఏందంటే చాలా మందికి సిస్టమ్స్ వస్తది. సిస్టమ్ అవును. వస్తది గానీ ఏందంటే కీబోర్డ్ రాదు. అవును. అంటే మీన్స్ టైప్ చేయడం. ఓకేనా? కానీ అవును. నౌ డేస్ జాబ్స్ రావాలంటే మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి. ఉండాలి. ఓకేనా? సో, ఇక్కడ ఏందనంటే మనం 2 అవర్స్‌లో వాళ్ళు 2 అవర్స్‌లో మనకి ఆ 350 తోని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని ఆ 2 అవర్స్‌లోనే ఏ టు జెడ్ చూడకుండా మనం టైపింగ్ నేర్పిస్తాం సీను. అది కూడా బాగా ఫోకస్ చేస్తానది. అది ఆ! మెయిన్ అది. ఆ! మీరు అది హైలైట్ చేయండి. ఇప్పుడు ప్రతి ఆ! ఒక్కళ్ళ ఇంట్లలో ఏందంటే చిన్న పిల్లలుంటారు. వాళ్ళ పిల్లలు. అవును. అవునా గాదా? వీళ్ళకే రాదాడ. వాళ్ళకి ఏడ నేర్పిస్తారు ఈళ్ళు జెప్పు? ఓకే. ఇది చాలా ఫోకస్ చేయాలి. కీబోర్డు ఆ! ఈ మనం వాట్సాప్‌కి చాలా ఫోకస్ చేయాలి. అదే. ఇప్పుడు చాలా మందికేందంటే ఎక్కడైతే లాగ్స్ ఉన్నారో అది హైలైట్ చేసేయాలి సీను. అంతే. మనం చేయాల్సిందంటే ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ అనేది ఇవ్వాల్సిందే. ఇవ్వాలి, రీచ్ అవ్వాలి, వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఏం లేదు. మీరు ఏమన్నా ఇక్కడ చేయాల్సింది ఏం లేదు సీనులు. బయట ఏందంటే పార్ట్ టైమ్ జాబ్ కోసం అన్నట్టుగా వేలు, లక్షలు పెట్టేసి ఏం రాక ఏందంటే గమ్మునున్నారు. ఇక్కడ అవును. మీరు ఏందనంటే పెట్టిన వెంటనే మనకి సర్వీసెస్ ఉన్నాయి. మీకు లైఫ్ లాంగ్ ఉంటదబ్బా! వాళ్ళకి అవును. ఈ ఒక్కరోజు గాదు ఇది. అవును. అవును. ఓకేనా? లైఫ్ లాంగ్ ఉంటది. అట్లా ఇప్పుడు కొత్తది అన్నీ వస్తది ఇందులో. కొత్త సర్వీసెస్ అన్నీ వస్తది. ఓకేనా? అవును. ఇప్పుడు డిజి సేవ సర్వీస్‌లో వచ్చేసి ఏందంటే కొత్తగా ఒకటి యాడ్ అయింది. అది నేను ఇందులో పెట్టేస్తా. అందులో నాకు పెద్ద ఏం తెలుసా అది? ఆ! అభయ హస్తం అనేది ఒకటి కొత్తగొచ్చింది గదా! ఇది మొన్న మన ఫార్మ్ ఇచ్చింది. అవును. 6 గ్యారంటీస్. 6 గ్యారంటీస్ అనేది మనకేంది ఇచ్చిండు గదా! కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ హ్మ్. ఈ ఫార్మే గదా! మనం మొన్న ఫిల్ చేసింది. అవును. అవును. అదే. ఇదే గదా! అవును. ఈ ఫార్మ్ గూడా మన దాంట్లో వచ్చేస్తది. బెస్ట్ ఆప్షన్. రైట్?
సో మనకి ఇది ఆన్లైన్ లేదా దానికి? దీనికి ఆన్లైన్ లేదు, ఇది ఆఫ్లైనే కదా, మనం ఇవ్వాల్సింది అందరూ ఆఫ్లైనే కదా ఇచ్చింది. మళ్ళీ ఆన్లైన్ లో కూడా డీటెయిల్స్ అది ఇది అని. ఇప్పుడు ఏందంటే అంటే కొందరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ప్రింట్అవుట్ తీసుకోవడాలు అట్లా జరుగుతుంటాయి కదా. మనకి ఏదైతే పోలీస్ వెరిఫికేషన్ అన్నీ ఉన్నాయి సీన్, మన దగ్గర ఉన్నాయి అందులో. పోలీస్ చలనాస్ కూడా ఏంటంటే కొందరికి తెలియదు, అది కూడా చేయొచ్చు. చూస్తాను అన్ని ప్రతి ఒక్కటి చూస్తాను. నాకు కూడా లాగిన్ ఇచ్చావు కదా. మీకు ఆల్రెడీ ఉంది. మనకేందంటే ఇవి వచ్చేసి డిజి సేవ అవ్వదు కానీ మన దాంట్లో ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అన్నీ ఉన్నాయి. అదే, ప్రతి ఒక్కటి చూస్తాను. ఒక్కటి చూడు. చూసుకుంటాను. చూడండి. ఓకే. అండ్ మీరు వచ్చేసి ఏందని అంటే ఒక చిన్న వీడియో చేయండి సీను. దీనికి వచ్చేసి ఒక చిన్న వీడియో చూసారంటే అసలు ఏం చేయాలో మనకు తెలియదు కదా. అంటే ఏ బేస్ చేసుకొని చేయాలో అని చెప్పు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు వచ్చేసి దీంట్లో ఎందుకు జాయిన్ అయ్యారు, ఎంత అమౌంట్ తోని జాయిన్ అయ్యారు, దేనికి జాయిన్ అయ్యారు, ఓకేనా. రైట్. నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ జస్ట్ వీడియో సెండ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకుందాం అన్నట్టుగా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకేనా. నేను రోజుకి ఒక కొత్త వీడియో క్రియేట్ చేసి సెండ్ చేసుకొని దాంట్లో గ్రూప్‌లో ఆ విధంగా మనీ ఎర్న్ చేసుకోవడానికి నేను జాయిన్ అయ్యాను. ఆ విధంగా పెట్టుకున్నాను. ఓకేనా సీను. నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి జాయిన్ అయినా అని చెప్తా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో నేను ట్రైనింగ్ ఇవ్వడానికి జాయిన్ అయినా, ట్రైనింగ్ ఇస్తున్నా ఆల్రెడీ నేను 20 మెంబర్స్. మీరు నమ్ముతారో లేదో కానీ ఈరోజు ఇగో నేను చూపిస్తా చూడండి. ఈరోజు మా క్యాండిడేట్‌కి కూడా నేను ఇచ్చేసిన వాళ్ళకి. వీళ్ళందరూ జాయిన్ అవుతారు. ఈరోజు డేట్ ఎంత? 18 రైట్. 18. ఇది వచ్చేసి టైమింగ్ కూడా ఉంటాయి చూడండి. 2:00 ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి ఏందని అంటే 7:00 ఇది. 7:00 అంటే జస్ట్ మనం ఇప్పుడు చేసింది. ఓకేనా. ఇది వచ్చేసి ఏందని అంటే 1:00 చేసింది ఇది. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి వీడియో. నేను ఆల్రెడీ ఏంటంటే వాళ్ళకి జావా చెప్పుకుంటే వీడియో కూడా చేసేసుకున్న సీను. మీకు ప్రాక్టికల్ ఇది వచ్చేసి ఏదో కాదు, ప్రాక్టికల్ వాళ్ళకి చూపించింది. Hey, hi guys. Good morning. నా పేరు శ్రేణి అండి. ఈ వీడియో ఉందా? ఇది నైట్ చేసింది సీన్. ఇది నైట్ చేసింది. ఇది విన్నారు కదా. ఇది కాదు. 17 ఈరోజు 18 కదా డేట్. 18 ఏడ ఉంది? ఇక్కడ ఉంది. సో నేను 2:00కి వాళ్ళకి తీసుకున్న సెషన్ తీసుకున్నా ఈరోజు. యా. ఇగో వీళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నా సార్. All of them, they 100%. Preset is the release date. సో నేను వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఇది క్లాసెస్, ఇది నా వెబ్సైట్ యూజ్ చేసి నేను వాళ్ళకి Internally, underlying data structure. What is that underlying data structure for what guys? Arrays? Guys, audible my voice? ఇది ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి. ఇగో వీళ్ళందరూ ఉన్నారు. ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే లాస్ట్ కి ఓకే వాళ్ళకి ఏంటంటే లాస్ట్ కి నేను మన ఇది కూడా ఇచ్చేసిన చూపిస్తా. ఇగో which one is that having that preset object preset implementation class which people we tried guys. Hey guys, here is that almost 632 users guys, right? And they are doing multiple works here guys. What are the work is they need? Okay, this is the preset here. What we can implement, that is that concept here guys. వాళ్ళకి ఇది కూడా చెప్పేసి ఇగో ఈ వర్క్ కూడా ఈ ఫామ్ కూడా ఫిల్ చేపించేసిన. ఇట్లా మనకి ఏందని అంటే వాళ్ళకి కూడా slide.gpt వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కూడా చెప్పించేసిన. రైట్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సీను, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. రైట్. ఓకే సీను. సో మీరు వాళ్ళకి ఫోకస్ చేయండి, డెఫినెట్లీ అవుతారు.
వాళ్ళకి డెఫినెట్గా చేస్తాను, మన ఎక్కడ వరకు అక్కడ దాకా తీసుకెళ్తాను, రీచ్ అయ్యేటట్టు చేస్తాను. ఓకే. రేపు ఒక 2 మెంబర్స్ జాయిన్ చేయండి. యా డన్. రేపు మండే వచ్చేసి ఏంటంటే క్రెడిట్ అయ్యేటట్టు చూసుకోవాల్సింది అంతే మనం. మండే ఒకసారి క్రెడిట్ అయిందని అంటే ఇంకా స్టార్ట్ మన జర్నీ. ఎవరి పని ఎవ్రీ ఎవ్రీ మండే మనం ఏంటంటే క్రెడిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా? మన కింద ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం డైలీ వాళ్ళు వర్క్ చేసుకునేటట్టు చూసుకోవాల్సింది ఏం లేదు. ఓకేనా? అరౌండ్ ఓకే సీను రైట్ మరి.